అందరికీ నమస్కారం అండి. నేను విజయ్ కుమార్ బడుగు ఫిలిం డైరెక్టర్‌ని. ఈ రోజున నేను ఎస్పెషల్లీ ఎఫ్‌డీసీ చైర్మన్ గౌరవనీయులు దిల్‌రాజు గారికి అండ్ జ్యూరీ మెంబర్ విజయ్ కనకమేడల గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీకి రైటర్ అండ్ డైరెక్టర్‌గా చేశాను. దానికి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు ఇవ్వడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం అందరి తరఫున నేను ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క డాక్యుమెంటరీ ఫిలిం ఏంటంటే కొండలక్ష్మణ్ బాబూజీ గారి 100 ఏళ్ల జీవితాన్ని నేను 30 మినిట్స్ లోపు 30 మినిట్స్ డ్యూరేషన్లో నేను ఆవిష్కరించడం జరిగింది. దానికి గాను జ్యూరీ మెంబర్స్ కానీ, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కానీ దాన్ని చూసి దానికి అవార్డు ఇవ్వడం పట్ల మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు కొండలక్ష్మణ్ బాబూజీ డాక్యుమెంటరీ చూస్ చేసుకున్నారు? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఈ డాక్యుమెంటరీ పరిగణించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను కొండలక్ష్మణ్ బాబూజీ గారి లైఫ్ స్టోరీని నేను ఫుల్ లెంత్ ఫ్యూచర్ ఫిల్మ్గా చేయాలని అనుకున్నాను. బట్ ఆయన స్టోరీ అంతా చూసిన తర్వాత నేను ఏదో చిన్న సినిమాగా చేసేంత బడ్జెట్లో లేదు. దానివల్ల నేను బాగా ఆలోచించి దాని ఒక డాక్యుమెంటరీగా ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలని, ఆయన ముఖ్యమైన లైఫ్ పాయింట్స్ని తీసుకొని నేను డాక్యుమెంటరీగా చేస్తే బాగుంటుందనేటువంటి ఇంటెన్షన్ తోటే నేను చేయడం జరిగింది. బట్ ఎలాంటి నేను అవార్డ్స్ కోసమా లేదంటే బయట ఏదో కమర్షియల్ థింగ్స్ కోసం నేను చేయలేదు. ఇట్స్ ఓన్లీ సోషల్ అవేర్నెస్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చి దాదాపు ఇప్పటికి 12 సంవత్సరాలు కావస్తుంది. బట్ తెలంగాణ మొట్టమొదటి ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కొండలక్ష్మణ్ బాబూజీ గారే. ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. ఆయన 2 కొడుకులు చనిపోయారు. ఎట్ ది సేమ్ టైం ఆయన మొట్టమొదటిసారిగా ఆయన మంత్రి పదవిని వదిలేసినటువంటి వ్యక్తి కూడా కొండలక్ష్మణ్ బాబూజీ గారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పీచ్లో చెప్పడం జరిగింది. అసలైన ఉద్యమకారుడు మన కొండలక్ష్మణ్ బాబూజీ గారు తన జీవితాన్ని, కుటుంబాన్ని, మంత్రి పదవులను అన్నింటినీ కూడా కోల్పోయి కూడా చివరికి తెలంగాణ వస్తే చాలు అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశలతో ఉన్నటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాబూజీ గారు అని చెప్పడం జరిగింది. సో అవన్నీ పాయింట్స్ నేను క్రోడీకరించి నేను డాక్యుమెంటరీగా చేశాను. అంతకుమించి నేను ఏం చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వారందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.